అయింది. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూరి. ఈరోజు అయితే మన మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. సోరకాయ పుల్లకూర అయితే ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తాను. ఇది కూడా వెయిట్ లాస్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మనకి కడుపు నిండుగా ఉంటుంది, మనం తక్కువ తింటాము. అలాగే కర్రీ ఎక్కువ తిన్నా కానీ మనకి ఎటువంటి కొలెస్ట్రాల్ అనేది అయితే ఉండదండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మాత్రం దీన్ని కూడా రెగ్యులర్గా అయితే యూజ్ చేయండి. దీనికోసం అయితే నేను ఒక పెద్ద సైజ్ అంటే 1/2 kgకి కొంచెం ఎక్కువే ఉందండి, అదైతే తీసుకున్నాను సోరకాయని. మా సైడ్ అయితే ఆనకాయ అంటామండి దీన్ని. ఈ సోరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలు, అంటే మరీ చిన్న ముక్కలు కాదు, అలానే పెద్ద ముక్కలు కూడా కాదండి, ఈ సైజులో కట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. తర్వాత కుక్కర్ పెట్టేసుకున్నానండి, స్టవ్ వెలిగించుకొని. దాంట్లోకి టమాటో 3 అండి, 1 ఆనియను, అలాగే 10-15 వెల్లుల్లి, అలాగే కరివేపాకండి, అలాగే పచ్చిమిర్చి అయితే మీరు కారాన్ని ఎట్లా తింటారో అనేది చూసుకొని వేసుకోండి. ఆయిల్ వేయట్లేదండి, నేను డైరెక్ట్గా ఇలానే వేసుకుంటున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోండి. ఆ తర్వాత ఆనియన్ అయితే ఒక మీడియం సైజ్ అయితే కట్ చేసేసుకోండి. మరీ చిన్న పీసులు అయితే అవసరం లేదండి, మనం ఉడికించుకుంటాం కనుక కొంచెం పెద్ద పెద్ద సైజే చేసేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటోలు ఇవన్నీ వేసేసుకొని ఇందులోనే మనము మిగతాయి కూడా యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ యూజ్ చేయట్లేదు, కొందరైతే ఇది చేసేటప్పుడు కూడా ఆయిల్ యూజ్ చేసి చేస్తూ ఉంటారండి. అలా అయితే అవసరం లేదు. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం కనుక ఆయిల్ వేయకుండానే ఇలా చేసుకోండి. ఆయిల్ లాస్ట్లో మనం తాలింపు వేసుకున్నప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే పసుపు, అలాగే ధనియా పౌడరు, సాల్ట్, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి. మనము ఆయిల్ వేసుకోలేదు కనుక వాటర్ అయితే కొన్ని అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం చింతపండు, సాల్ట్, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోండి. మనకి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక మన బాడీకి కూడా చలువ అండి. ఈ ఎండాకాలంలో అయితే ఇలాంటి కర్రీస్ అయితే తప్పకుండా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవుతారు. మన ఒంటికి కూడా వేడి కాకుండా చల్లగా ఉంటుందండి బాడీ అనేది. అంత హీట్ అనిపించదు ఈ కర్రీస్ తిన్నప్పుడు. చాలా మంచిది, ప్రతి ఒక్కరికి మంచిదేనండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కర్రీని అయితే అందరూ చేసుకొని తినొచ్చు. మనకి వర్షాకాలంలో, చలికాలంలో అంటే ఈ కర్రీ చేయాలంటే కొంచెం కోల్డ్ అవుతుంది అనుకుంటారు, కానీ ఈ ఎండాకాలంలో అయితే ప్రతి ఒక్కరైతే తినొచ్చండి, ఏమీ ఉండదు. మంచిది. ఇది వెయిట్ లాస్ కోసం చేసుకునే వాళ్ళైతే రెగ్యులర్గా అయితే ఒక 2 times అన్నా చేసుకోండి. మనకి వీక్లీ అయితే ఇప్పుడైతే దాన్ని క్యాప్ పెట్టేసేసుకొని ఒక 3 విజిల్స్ అండి, అంతే. 3-2 అంతే, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. ఇలా ఉడికిపోయింది చూసారు కదండి. మొత్తం మనకి నీళ్ళు కొన్నన్నే పోసాను నేను. ఎలా ఉడికిపోయిందో చూడండి, ఎందుకంటే మనకు అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కనుక తక్కువే పోసుకుంటే సరిపోతుంది. ఇలా పప్పు గుత్తితోటి ఇలా మెదుపుకోండి. మనకి అది మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. ఇది వేడివేడి దోశలలోకి, అలాగే వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీల్లోకి కొంచెం పుల్లగా అనిపిస్తుందండి, దోశలలోకి మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు నేను ఇంకో బౌల్లోకి తీసేసుకున్నాను. మట్టి పాత్ర ఉంటుంది కదండి, అందులోకి తీసుకున్నాను. కానీ అది కొంచెము ఓలుబడిందండి, కారిపోతుంది. అందుకనే మళ్ళీ నేను వేరే గిన్నెలోకి అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అయితే మెదుపుకోండి. అన్నీ కరెక్ట్గా ఉంటాయండి. ఇంకా వేరేది ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతే సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఈ కర్రీ అయితే. తప్పకుండా అయితే ఇదైతే ట్రై చేయండి. ఇంతేనండి. ఒకసారి మెదుపుకున్న తర్వాత దీనికి తాలింపు వేసుకోవడమే. తాలింపుకు కూడా మీరు కావాలంటే నెయ్యి వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకోండి. ఎక్కువ వేసుకోకుండా కొంచెమే వేసేసుకొని తాలింపు అయితే వేసుకోండి. ఆయిల్ మనం ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం కనుక మనం ఆయిల్ అయితే కొంచెమే యూజ్ చేసేసుకోండి. ఇప్పుడైతే తాలింపు అయితే వేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచేసి ఒక 5-6 వరకు అయితే వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. కరివేపాకు అది కూడా వేసేసుకోండి. మనం ఆల్రెడీ నేను గార్లిక్ అయితే నేను అందులో కూడా వేసానండి ఉడికించుకునేటప్పుడే, కాకపోతే ఇంకొన్ని కూడా వేసుకోండి, మనకి హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా వేసుకొని దోరగా వేపుకోండి. మనకి ఆ పచ్చివాసన అనేది పోవాలి వెల్లుల్లిది.
అప్పుడే మనకి కూరకి మంచి టేస్ట్ అనిపిస్తుందండి. ఆ తర్వాత దీన్ని తీసేసుకొని మనం రుబ్బి పెట్టుకున్న సొరకాయ ఉంది కదండి, అందులో వేసేసుకుంటే కథ మన కూర కంప్లీట్ అయిపోయినట్టే. మళ్ళీ దానికోసం ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఈ కలర్లో వస్తే సరిపోతుందండి. కావాలంటే పసుపు వేసుకోండి, నేను ఆల్రెడీ అయితే అందులోనే వేసాను, అందుకని నేను వేయలేదు. ఇలా పోపు చేసేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుందండి కర్రీ అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.